ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఈరోజు ఒక యాత్రికుడా నీ ప్రయాణము ఎక్కడికి? ఓ యాత్రికుడా నీ ప్రయాణము ఎక్కడికి? యాత్ర అనగానే మనకు చాలా జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా హిందూ సోదరులు అయితే సంవత్సరానికి కొన్ని యాత్రలు పోయేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు పోతారు యాత్ర పోతే? 2 రోజులు, 3 రోజులు, ఇక మరీ ఎక్కువ అయితే ఒక వారం రోజులు పోతారు అనుకుంటాం. అయితే వారం రోజులు యాత్ర పోతారు, తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఇంటికే వస్తారు. అదేవిధంగా మనము కూడా ఈ లోకానికి ఏ విధంగా వచ్చాము అంటే యాత్ర చేయడానికి వచ్చాము. ఈ లోకానికి ఏ విధంగా వచ్చాము? మనము యాత్ర చేయడానికి వచ్చాము. కానీ మనకు తెలిసినటువంటి, మనం ఆలోచించేటువంటి ఆలోచన విధానం ఏంటిది అంటే ఇది పర్మనెంట్ ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నాయన మీరు ఇక్కడ ఉండాల్సినటువంటి వారు కారు, మీరు మరలా నా యొద్దకు రావాల్సినటువంటి వారు అని దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఒకసారి మనము కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చూడగలిగితే, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? నరులారా తిరిగి రండి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు అంటే నువ్వు మరణించావు అంటే నీ మరణమే నీ ముగింపు కాదు. మరణము తర్వాత మరొక జీవితం ఉన్నది మనకు. మరణం తర్వాత మన ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళుతుంది అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. చాలా మంది ఏం చెప్తారు? గాలిలో కలిసిపోతుంది అంటే ఆత్మ. లేదు అంటే యవన ప్రాయంలో చనిపోతే కోరికలు తీరలేదు కాబట్టి మరలా ఎవరిలోనైనా ఎవరి శరీరంలోనైనా ప్రవేశించి వారికి ఉన్నటువంటి కోరికలు తీర్చుకుంటున్నారు అనేటువంటి మాటలు చూస్తుంటున్నాం. లేదు అంటే ఎవరి మీదైనా పగ ఉంటే ఆ పగ ఉన్నటువంటి వారి పగ తీర్చుకునేంత వరకు ఎవరో ఒక శరీరంలో ప్రవేశించి ఇక్కడనే మన చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు, దయ్యాలుగా మారుతూ ఉంటారు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ ఆత్మ ఒకసారి నీ శరీరమును విడిచిపెట్టింది అంటే అది పాతాళానికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మ ఇక్కడ ఉండదు. చనిపోయిన మా ఆయన మా చుట్టే తిరిగినట్టున్నది అనేటువంటి వాళ్ళు ఉంటుంటారు. లేదా చనిపోయిన మా అత్తమ్మ నా మీద పగబట్టినట్టుంది, తెల్లారైతే నా దగ్గరికి వస్తుంది అనేటువంటి కోడలు ఉంటుంటున్నారు. లేదు, నేనే చంపాను కాబట్టి నా మీద పగబట్టి నన్ను చంపడానికి వస్తున్నారు అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతున్నది లోకం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నరులారా తిరిగి రండి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఆయన మనలను పిలుచుకుంటున్నాడు. అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీవు మరలా ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి అంటే నీ ప్రయాణం ఎంత చక్కగా ఉండాలి. నీ ప్రయాణం ఎలా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఒక హైదరాబాద్ వెళ్ళాలి అంటే మన మనసులో అనుకుంటే వెళ్తామా? ప్రయాణం చేస్తే వెళ్తామా? ప్రయాణం చేస్తే వెళ్తాం. ఆ ప్రయాణం చేయాలి అంటే ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. సమయానికి బస్సు రాదు, సమయానికి ఆటోలు రావు, సమయానికి వాతావరణం అనుకూలించదు, ఎన్నో వస్తూ ఉంటాయి. అవన్నింటినీ తట్టుకొని నీవు గమ్యానికి చేరుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే నీ గమ్యానికి నువ్వు చేరుకుంటావు. అది ఎంత సత్యమో ఈ జీవితము కూడా కొంతకాలము దేవుడు ఈ భూమి మీద మనలను బ్రతకడానికి పంపించాడు. కొంతకాలం ఈ భూమి మీద మనల్ని ఏం చేయడానికి పంపించాడు? బ్రతకడానికి పంపించాడు. బ్రతకడానికి పంపించాడు. ఒక తీర్థయాత్రకు వెళితే ఏ విధంగానైతే 3 రోజులు లేదా 5 రోజులు లేదా 10 రోజులు ఉండి మరలా తిరిగి మన సొంత ఇంటికి వస్తామో, ఇంటిలోనికి వచ్చి మనము నివసిస్తూ ఉంటామో, దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే, నాయన మీరు తిరిగి రండి, నరులారా తిరిగి రండి, తిరిగి రండి. ఎప్పుడు రమ్మంటున్నాడు? నీకు అధిక బలం ఉంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావట? 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. దావీదు గారి కాలంలో, మోషే గారి కాలంలో ఒక్కొక్కరి భక్తుల జీవితాల్లో చూస్తూ ఉంటే ఆయుష్కాలం తగ్గుతూ వచ్చింది. మొట్టమొదట ఆదాము గారు ఉన్నప్పుడు కాలం ఎంత? 69. మెతూషెల బ్రతికినటువంటి సంవత్సరంలో 969 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయుష్కాలం తగ్గుతూ వచ్చేసింది. మోషే గారు ఈ కీర్తన రాసేటప్పటికి ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఆయన ఏమంటున్నాడు అంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే
80 సంవత్సరాలు. అయినను కూడా వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. 60-70 సంవత్సరాలు బ్రతికిన వారిని చూడండి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. నడవాలి అంటే ఏదో ఒక సహాయం ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు బీపీ, షుగర్లు వచ్చిన తర్వాత ఇక జీవితం ఎంతగా వారి బాధకు, వేదనకు లోనైతుందో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే నరుల ఆయుష్కాలం చాలా చిన్నది. మన ఆయుష్కాలము అధిక బలం ఉంటేనే 80 అట, కానీ ఈ రోజు అధిక బలం ఉంటే 50 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడం అనేది చాలా హాస్యాస్పదం అయిపోయింది. ఎందుకంటే 20-30 సంవత్సరాలకి షుగర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ అలా ఉంది. ఇప్పుడు తీసుకునేటువంటి ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది, అంత పాయిజన్ తింటున్నాం మనం. ఒకప్పుడు బయట తినొద్దురా, బయట అన్నీ ఖరాబ్ ఉంటాయి, ఇంట్లో చేసుకొని తినాలనుకుంటున్నాం. కానీ నువ్వు ఇంట్లో చేసిన నువ్వు వాడే ఆయిలే కల్తీ అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ తింటేది కదా. ఈరోజు ఇంతగా చెడిపోయి ఇంతగా పాడైపోతుంటే మన ఆయుష్కాలం ఎంత చిన్నదైపోతుంది చూడండి, చిన్నదైపోతుందో చూడండి. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. అంటే మనం ఇక్కడ ఉండడానికి రాలేదు, మనం వెళ్ళిపోవాల్సినటువంటి వారం, ఇక్కడ నుండి ప్రయాణం చేయాల్సినటువంటి వారం. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఇది కొంతకాలం ఉండాల్సినటువంటిది, కొంతకాలం ఇక్కడ జీవించడానికే మనం వచ్చాము. అధిక బలం ఉంటే 80 అంటున్నాడు, అయినా కూడా కొన్ని రోజులైతే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎలాంటి జీవితం మన జీవితం అంటే చాలా చిన్న జీవితం మన జీవితం. ఎంత చిన్న జీవితం అంటున్నాడు అని మనము చూడగలిగితే యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుల కాలం ఇలాంటిదట, యుద్ధ కాలము. వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వాని దినములు కూలివాని దినములు కావా? అంటే కూలికి వెళితే ఉదయం పోయి సాయంత్రం వచ్చేస్తాం, ఎంత సమయంలో అయిపోతుంది? ఒక 8-9 గంటల కంటే ఎక్కువ మనం అక్కడ ఉండలేము. అంటే మనిషి యొక్క ఆయుష్ ఇప్పుడు ఎంత తగ్గిపోయిందో మీరు చూడండి. ఒక కూలివాని దినములు ఎంత త్వరగా గతించిపోతాయో మన జీవితం కూడా అంత త్వరగా గతించిపోతుంది. కూలివాని దినముల వంటి దినములుగా మారిపోయాయి మన యొక్క జీవితం. భూమి మీద నరుల కాలం అంటే వారి ఆయుష్ కాలం, వాడు భూమి మీద జీవించేటువంటి కాలం. ఆ భూమి మీద జీవించేటువంటి కాలము అది యుద్ధ కాలము, అది ఒక కూలివాని దినముల వంటివి. ఎంత తక్కువైపోయాయి చూడండి, కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 103వ కీర్తన 15-16 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 103వ కీర్తన 15-16 వచనాలు. నరుని ఆయువు ఏ విధంగా ఉందట? గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఏమైపోయిందట? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. గడ్డి ఉదయకాలంలో చూడండి చాలా పచ్చగా కనిపిస్తుంది గడ్డి. అదే మధ్యాహ్న కాలం వచ్చేసరికి సూర్యుని వేడి తగలగానే పచ్చగా ఉన్న గడ్డి ఏమైపోతుంది? ఆరిపోతుంది, ఎండిపోతుంది. అంటే మనిషి యొక్క జీవితం ఏమైపోయిందో చూడండి. ఒకప్పుడేమో అధిక బలం ఉంటే 80 అనుకున్నాము, ఆ తర్వాత కూలివాని దినములు అంటున్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది మనిషి యొక్క ఆయుష్ అంటే? గడ్డితో పోలుస్తున్నాడు, పువ్వుతో పోలుస్తున్నాడు. మనల్ని చనిపోగానే ఏ పడబడతారు? పువ్వు లాంటిది ఏమైపోతుంది? రాలిపోతుంది కదా. పువ్వు లాంటిది జీవితం, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది అని ఎప్పుడు చెప్పాలి? వాడిపోకంటే ముందు చెప్పాలి. ఇది ప్రతి ఆదివారం పాడాల్సిన పాట. ఎప్పుడు వాడతాం మనం? చనిపోయాక వాడితే ఏం లాభం? వాడిపోయిన పువ్వుకు ఏమైనా వినబడుతుంది? అప్పుడు అలా వండుకున్నటువంటి ఆ యొక్క దేహానికి ఏమైనా మనం చెప్తే అర్థమవుతుందా? ఎప్పుడు చెప్పాలి నువ్వు సువార్త? ఎప్పుడు చెప్పాలి క్రీస్తును కూర్చున్నటువంటి మాట అంటే? వారు సజీవంగా ఉన్నప్పుడే చెప్పాలి, సంఘంలో ఉన్నప్పుడే చెప్పాలి.
సమాజంలో ఉన్నప్పుడే చెప్పాలి. చనిపోయిన తర్వాత పెట్టెను తీసుకొని వచ్చి, నాయన నీవు ఇందులో పెట్టి ప్రార్థన చేసిన ఉపయోగము లేదు. ఎందుకు అంటే వాడు చనిపోయిన ఒక్క క్షణములోనే వాని ఆత్మ పాతాళములోనికి వెళ్ళిపోతుంది. నువ్వు కేవలము ఆ యొక్క మట్టి శరీరం, మట్టి దేహమును, మట్టిలో కలిసిపోయేటువంటి దానిని పట్టుకొని వస్తున్నావు. కానీ లోపల దానిని నడిపించినటువంటి శక్తి ఒకటి ఎప్పుడో అతనిని విడిచిపెట్టి, ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. పువ్వు లాంటిది జీవితం అని ఎప్పుడు అర్థం కావాలి మనకు? బ్రతికున్నప్పుడు అర్థం కావాలి. గట్టి లాంటి జీవితం ఇది అని మనకు ఎప్పుడు అర్థం కావాలి? మనం బ్రతికుండి సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు, సమాజంలో ఉంటున్నప్పుడు మనకు తెలియాలి. యాత్రికుని ప్రయాణం ఎటుపోతుంది? నీ ప్రయాణం ఎక్కడి వరకు? నీవనుకుంటున్నావు నేను గొప్పవాడిని అనుకుంటున్నావు, నీవనుకుంటున్నావు నేను జ్ఞానిని అనుకుంటున్నావు. నువ్వు ఎంత పెద్ద జ్ఞానివైనా, ఎంత పెద్ద గొప్పవాడివైనా ఒకనాడు నీవు మట్టికి చేరాల్సిందే. ఒకనాడు మనం ఎక్కడికి చేరాలి? మట్టికి చేరాల్సినటువంటి వారమే. మన యొక్క జీవితం ఎలా ఉన్నది అంటే గడ్డిలాగా ఉంది అంటున్నాడు. ఒక పువ్వు వలె ఉన్నది అంటున్నాడు. ఉదయకాలంలో పువ్వు చాలా అందంగా కనిపిస్తుంది, మంచిగా పుష్పిస్తుంది, అది చూడడానికి అందంగా కనిపిస్తుంది. అదే సాయంత్రం అయ్యేసరికి ఏమైపోతుంది? అది వాడిపోతుంది. ఆయుష్కాలం కూడా అంతే. ఆయుష్కాలం కూడా అలాంటిదే. ఇంకా ఎలాంటిదంటే మన ఆయుష్కాలము అని మనము చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక, క్రొత్త నిబంధనలో యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పిని. రండని చెప్పాడు వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎక్కడి నుంచి వచ్చింది చూడండి ఆయుష్. ఒకప్పుడు 1000 సంవత్సరాలు ఉన్నటువంటి, దాదాపు 1000 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయుష్ 90వ కీర్తనకు వచ్చేసరికి 80 సంవత్సరాలకు వచ్చింది. ఆ తర్వాత కూలివాణి దినముల వంటివి అయిపోయాయి. ఆ తర్వాత ఉదయకాలమున పూసేటువంటి పుష్పము సాయంత్రం వాడిపోయేటువంటి జీవితంకి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, మొదటి శతాబ్దంలో యాకోబు పత్రిక రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటిది అంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, కాబట్టి మీ జీవమే పాటిది అనుకున్నారట. నేడైనను రేపైనను ఒకనొక పట్టణము వెళ్ళి లాభం సంపాదిద్దాము, వ్యాపారం చేద్దాము, బిజినెస్ చేద్దాము, అక్కడికి వెళ్ళి బాగా సంపాదిద్దాము, ఒక సంవత్సరం ఉందాము, అక్కడ ధనాన్ని కూర్చుకుందాము, మరలా మన యొక్క ఇంటికి తిరిగి వద్దాము, మన దేశానికి తిరిగి వద్దాము, మన ప్రాంతానికి తిరిగి వద్దాం అనుకున్నారట. అనుకున్నటువంటి వారు తెలియనటువంటి విషయం ఏంటిది అంటే, నాయన మీ జీవం చాలా చిన్నది కదా. చాలా మంది హైదరాబాద్లోకి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు, అమెరికాకు వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు, లేదంటే బొంబాయికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు, దుబాయ్కి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఎందుకు? అక్కడికి వెళితే కొంత ధనం ఎక్కువ వస్తుంది, కొంచెం ధనాన్ని ఎక్కువ సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్తారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటిది అంటే, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన జీవం చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే అది ఆవిరి వంటిది అంటున్నాడు. ఎలాంటిదట అది? ఆవిరి వంటిది. అమ్మ వాళ్ళకి బాగా తెలుసు ఆవిరి అంటే. ఉదయకాలంలోనే అన్నం వండుతుంటే ఏం చేస్తుంది? అన్నం ఉడికినప్పుడు ఏం చేస్తుంది? ఆవిరి అవుతుంది. ఆ మూతను ఏం చేస్తుందంటే ఆవిరి పైకి నెడతా ఉంటుంది. పైకి నెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మూత తీస్తారు. మూత తీసినప్పుడు కొన్ని బుడగలు ఉంటాయి కదా, వాటర్ కదా, బెలూన్స్, బబుల్స్ ఉంటాయి. ఆ బబుల్స్ ఎంతసేపు ఉంటాయి? బబుల్స్ కొద్దిసేపే. నువ్వు ఇట్లా మూత తీసి కొద్దిసేపు ఇట్లా చూసినావు అంటే ఆ ఉన్న బబుల్స్ అన్ని ఏమైపోతాయి? పగిలిపోతాయి. అంటే అంత అల్పమైనది. అది ఎంత కొంచెం క్షణకాలమే ఉంటుంది. అంటే మనిషి యొక్క ఆయుష్ ఎలా మారిపోయింది అంటే, క్షణముల్లో లోకాన్ని విడిచిపెట్టే స్థితిలోనికి వచ్చాం మనం. చాలా మంది చూడండి, రోడ్ దాటుతూ ఉంటారు, దాటే క్రమంలో ఏదైనా వెహికల్ వచ్చి కొట్టేసింది అనుకో, అప్పుడు చెప్తున్నటువంటి వారు ఏం చెప్తారు అంటే, ఇప్పటిదాకానే నాతోటి టీ తాగాడండి, ఇప్పుడే రోడ్ దాడదామని వెళ్ళిపోయాడు, నేను ఇట్లా కళ్ళు మూసి తెరిచేంతలోనే చనిపోయాడు. మనిషి యొక్క ఆయుష్ ఏమైపోయిందో చూడండి మీరు. మనిషి యొక్క ఆయుష్ చాలా అల్పమైపోయింది. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకున్నటువంటి వారలారా, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారం మనం. కానీ మనం ఏమనుకుంటాం? నా అంత గొప్పోడు లేడు అనుకుంటాం, నేనేంటో చూపెడతానికి అంటాం కదా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు ఒక ఆవిరి వంటి వాడు.
ఈరోజు ఎంతో మంది నేను గొప్పవాడిని అనుకుంటున్నారు, ఎంతో మంది నేను ఉన్నత చదువుకున్నాను కాబట్టి నేను గొప్పదాడిని అనుకుంటున్నారు, గొప్పవాడిని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నాయన మీరు చాలా చిన్నవారు. దేవుడు ఏమంటున్నాడు, మీరు చాలా చిన్నవారు, మీ ఆయుష్కాలం చాలా చిన్నది. కాబట్టి ఈరోజు మన ఆయుష్కాలం చాలా చిన్నది. కాబట్టి మనం ఆలోచించాలి, మనము ఈ లోకములో పరదేశులం, మనము ఈ లోకములో యాత్రికులం. కాబట్టి మనము ఈ లోకములో ఉండడానికి రాలేదు, మనం ఈ లోకంలో ఉండడానికి రాలేదు. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉన్నబోచున్న దాని కోసము దాని కోసము మనం ఏం చేస్తున్నామట, ఎదురు చూచుచున్నాము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. నువ్వేమనుకుంటావు, నేను కట్టుకున్న బంగ్లాని నాకు పర్మనెంట్ ఇల్లు అనుకుంటావు కదా. ఎవరింటికన్నా పోతే ఉంటాం, ఎక్కువ ఉంటాం, 2 రోజులు 3 రోజులు ఉంటాం. లోకంలో తెలంగాణలో ఒక సామెత ఉన్నది. ఏం సామెత అంటే, గడప దాటినా గడప లోపల ఉన్న సుఖం ఎక్కడికి పోతే లేదట, కాశీకి పోయినా లేదట. అంటే నీ ఇల్లు నువ్వు ఎంత చూసుకుంటున్నావు చూడండి. నా ఇంట్లో ఉంటే నేను సేఫ్ ఉంటా అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇది నీ సొంత ఇల్లు కాదు, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. మనం ఏమనుకుంటున్నాం, ఇదే మన పర్మనెంట్ అడ్రస్ అనుకుంటున్నాం, ఇదే నా యొక్క చిరునామా అని చెప్పుకుంటుంటాం, ఈ ఇల్లు నా అడ్రస్ అని చెప్పుకుంటుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నాయన రాయారం నీ ఊరు కాదు నాయన, ఇది కేవలం నీవు కొన్ని రోజులు యాత్ర చేయడానికి వచ్చావు, కొన్ని రోజులు తీర్థానికి వచ్చావు ఇక్కడికి. తెలంగాణలో చెప్పాలంటే నీవు ఇక్కడ ఉండేటువంటి వాడవు కాదు. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవు దాని కొరకు ఎదురు చూచుచున్నాము. అంటే మనం దేనికోసం ఎదురు చూడాలి? ఒక పట్టణం ఉన్నది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, నిత్యము ఉండేటువంటిది, నిరంతరం మనం అక్కడ ఉంటాము. ఆ పట్టణం కోసం ఎదురు చూడాలి తప్ప ఈ పట్టణమే పర్మనెంట్ అనుకునేటువంటి భ్రమలో మనము ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ఇదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. మీరు ఎవరట? పరదేశులు. మనం ఏమనుకుంటాము, ఈ దేశం నా దేశం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీవు ఈ దేశానికి సంబంధించిన వాడవు కావు. మనం ఏమంటాం, ప్రౌడ్గా చెప్తుంటాం, చెప్పాలి, దేశభక్తి ఉండాలి, తప్పలేదు, ఐఎమ్ ఇండియన్ అంటుంటాం కదా. నువ్వు భారతీయుడివి. కానీ ఈ భారతీయ పౌరసత్వం ఎన్ని రోజులు అంటే, నువ్వు వీడు ఉన్నన్ని రోజులే నీ ఆధార్ కార్డు చెల్లుతుంది. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆధార్ కార్డు కానీ పనిచేస్తుందా? పనిచేయదు. ఇది కేవలం కొద్ది రోజులు ఉండేది ఉంటుంది. ప్రియులారా అని ఎంత చక్కగా పిలుస్తూ చెప్తున్నాడు పేతురు గారు చూడండి. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. అంటే నువ్వు ఈ లోకంలో నువ్వు ఏ విధంగా బ్రతకాలి అంటే, శరీరములో వచ్చేటువంటి ఆలోచనల ప్రకారం బ్రతకకూడదు. ఎందుకంటే నీ ప్రయాణము దేవుని వైపు ఉండాలి అంటే నీవు దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి. మనం మన ఆలోచనలు కలిగి ఉన్నాం అనుకోండి, మన ప్రయాణం ఎటువైపు పోతుంది? మనం అనుకునేటువంటి వైపుకు వెళుతుంది. ఇప్పుడు నువ్వు హైదరాబాద్కు వెళ్ళాలనుకుంటున్నావు, అసలు గమ్యం హైదరాబాద్, కానీ నువ్వు సిద్దిపేట బస్ ఎక్కినావు అనుకో, ఎడిపోతావు? సిద్దిపేట పోతావు. ఇప్పుడు మన ఆలోచన అట్లే ఉంది. దేవుని ఆలోచన ఏది? నరులారా తిరిగి రండి అంటున్నాడు ఆయన. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే, మేము రావు ఇక్కడనే ఉంటామని మనం అంటున్నాం. లేదు, మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం అంటున్నాం. నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికితే నీ గమ్యం ఏమైపోతుంది అంటే, అది వేరే వైపునకు వెళ్ళిపోతుంది. వాస్తవానికి ఒక బస్ ఎక్కబోయి ఇంకొక బస్ ఎక్కేటప్పుడు ఏమంటాం మనం? తప్పిపోయిన వాళ్ళు అంటాం. లేదు, ఇంకా మాట్లాడాలి అంటే తెలివి లేని వాళ్ళు అంటాం కదా. అరే నువ్వు గడపవలసిన గిటెన్కి ఎక్కినావు, అమ్మ నువ్వు గడపవలసిన అమ్మ గిటెన్కి ఎక్కినావు అని అంటుంటాం. ఎందుకు మీకు అర్థం కదా? మీరు ఏ ఊరికి పోతారు, ఏ ఊరి నుంచి వచ్చిరో ఆ ఊరికి మనము వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, వచ్చిన ఊరు మర్చిపోయినాం. మనం ఎక్కడి నుంచి వచ్చాము? పరలోకం నుండి వచ్చాము. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాము? పరలోకం నుండి వచ్చాము. తిరిగి మరలా అక్కడికే వెళ్ళాలి. కానీ మనం ఏమైపోయాము అంటే, మధ్యలో వచ్చిన తర్వాత ఈ లోకాన్ని చూసాము, లోకంలో ఉన్న వాటిని చూస్తున్నాం, లోకంలో ఉన్నటువంటి ఆశల వైపునకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలంట?
విసర్జించాలి. అంటే నువ్వు దేవుని కోసం బ్రతకాలి అంటే ఈ లోకాన్ని నీవు విసర్జించాలి. లోకాన్ని విసర్జించాలి అంటే లోకంలో ఉన్నదంతా ఏంటిదట? యోహాను గారు రాసిన మొదటి పత్రిక అంటే నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు. ఎందుకంటే నీవు గమ్యానికి చేరుకోవాలి. నీవు ఎక్కడికి నీ ప్రయాణం నువ్వు తెలుసుకోవాలి. 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఈ లోకమునైనను ఉన్న వాటినైనను మొట్టమొదట ఈ లోకాన్నే ప్రేమించొద్దు. అంటున్నాడు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అంటే లోకాన్ని ఏం చేయాలి? ద్వేషించాలి. కానీ మనకేముంటది? ఆదివారం ఒక్కరోజే దేవుడు, మిగతా సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో ఉన్నవన్నీ మనకు కావాలి. అందులో నేత్రాశ ఉంది, అందులో శరీరాశ ఉంది, అందులో జీవపు డబ్బము ఉన్నది. ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి దుష్టుని నుండి వచ్చినవి, సాతాను నుండి వచ్చినవి ఇవన్నీ. కాబట్టి నీ మార్గాన్ని వాడు ఏం చేస్తున్నాడు? చెరిపేస్తున్నాడు. నువ్వు పోవాల్సిన మార్గం నీకు తెలిసి ఉంటే నువ్వు ఆ మార్గంలో పోతుంటే మధ్యలో కూడా చేంజ్ చేస్తున్నాడంటే మీరు ఇటు పోతే మీ ఊరికి పోరు, ఇంకొక దారికి పోరే అని మనం చెప్పినాం అనుకో, మన మాట వింటే మనం ఏమైపోతాము? మన ఊరికి కాకుండా వేరే ఊరికి పోతాం. ఇప్పుడు పరిస్థితి అదే అయింది, మనుషుల పరిస్థితి. మనం ఎక్కడి నుంచి వచ్చామో మరలా తిరిగి అక్కడికే వెళ్ళాలి. వాస్తవానికి నోవాహు ఓడలో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది. వర్షం కురిసినప్పుడు నీళ్లు మొత్తము నిండిపోయాయి, లోకమంతా మునిగిపోయింది. ఒక నోవాహులో ఓడ మాత్రము, నోవాహు కుటుంబము, ఆ నోవాహు కుటుంబంతో పాటు ఆ ఓడలో ఉన్నటువంటి జంతువులు మాత్రమే బ్రతికినప్పుడు అసలు దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ప్రచండత ఏమైనా తగ్గిందా లేదా చూసి రమ్మని ఫస్ట్ ఎవరిని పంపించాడు? నోవా గారు కాకిని పంపించాడు. కాకి వచ్చిన పని ఏంటి చెప్పండి? కాకి వచ్చిన పని ఏంటి? చూసి మరల ఎక్కడికి పోవాలి? ఓడలోకి పోవాలి. నేను చదువుకోమని సిద్దిపేటకు పంపించినావు, నువ్వు చదువుకొని మరల ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. లేదు నేను అక్కడికి వెళ్ళి అట్నుంచి అటే వేరే దిక్కు పోతా అన్నావు అనుకో, నువ్వు ఏమైపోయినట్టు? తప్పిపోయినట్టు. ఇక్కడ కాకి కూడా ఏం చేసింది? కాకిని పంపించాడు. కాకి ఏం చేయాలి? వెళ్ళాలి, చూడాలి, సమాచారాన్ని తీసుకొని వెళ్ళి మరలా నోవాహు గారికి చెప్పాలి. కానీ ఎప్పుడైతే వచ్చేటప్పుడు మంచిగా ఆలోచన మంచిగా వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడగానే శవాలు కనిపించాయి, చూడగానే అందరు చనిపోయి కళేబరాలు ఉన్నాయి. ఇక నాకు ఆహారానికి కొదవ లేదు అనుకున్నది ఇక్కడే ఉండిపోయింది. అంటే ఇప్పుడు కాకి ఏం చేసింది? తన మార్గాన్ని మర్చిపోయింది, తన దేశాన్ని, అది ఎక్కడి నుంచి వచ్చిందో మరలా అక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన ఏమైంది? కోల్పోయింది. కోల్పోవడానికి కారణం ఏంటిది అంటే లోకంలో నేత్రాశ. వాటన్నింటిని చూడగానే నాకు ఇంత గొప్ప ఆహారం దొరికినందుక నాకు ఓడతో పని ఏంటి కదా? ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటున్నాము? ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ లోకం ఇంత రంగులమయంగా, ఇంత రంగుల ప్రపంచంగా ఉంది, ఇక నాకు దేవునితో పని ఏంటి? ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు ఉన్నా అందరూ దేవుని మందిరానికి రాలేదంటే వాళ్ళు ఎక్కడున్నట్టు? లోకంలో ఉన్నారు. కాబట్టి మీరు లోకంలో ఉండకండి, దేవుని సన్నిధికి రండి, దేవుని మందిరానికి రండి. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఏది ఎత్తబడుతుంది అంటే దేవుని సంఘమే ఎత్తబడుతుంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి అంటే లోకంలో ఉంటే వెళ్ళవు, నువ్వు ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇక్కడ కాకి కూడా ఏం చేసింది అంటే బయటికి వెళ్ళింది, లోకాన్ని చూసింది, లోకంలో ఉన్న వాటన్నిటినీ ఆశించింది, అక్కడనే తన జీవితాన్ని ముగించుకున్నది. కానీ మరలా పావురాన్ని పంపించాడట, నల్ల పావురాన్ని పంపించిన తర్వాత పావురం వెళ్ళింది, చూసింది, సమాచారం తీసుకొచ్చి నోవా గారికి చెప్పింది. అంటే తాను వెళ్ళాల్సినటువంటి పనికి వెళ్ళింది, పని చేసింది, తిరిగి మరలా తన సొంత ఊటికి వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఈ లోకానికి వచ్చినటువంటి మనము తిరిగి మరలా అక్కడికి వెళ్ళాలి. ఎందుకు అంటే నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. యాత్రికునికి మొట్టమొదట తెలవాల్సింది ఏంటిది అంటే ఎక్కడి నుంచి వచ్చామో తెలవాలి, మరలా అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఉండాలి. అలా లేకపోతే మన జీవితము వేరే వైపునకు ప్రయాణము వెళ్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్నవి రెండే దారులు. ఎన్ని దారులు? రెండే దారులు. ఒకటి సంకుచితమైనటువంటిది. మత్తయి సువార్త 7వ అధ్యాయం
మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, నాశనమునకు పోయే ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఈ రోజు అనేకులు లోకంలో ఉంటున్నారు, దేవుని సంఘములో కొంతమంది మాత్రమే ఉంటున్నారు. ఎందుకు? ఇది ఇరుకు ద్వారం. నీవు క్రైస్తవునిగా మారావు అంటే చాలా నువ్వు మానుకోవాల్సి వస్తుంది. క్రైస్తవునిగా మారావు అంటే చాలా విడిచిపెట్టాల్సి వస్తుంది. క్రైస్తవునిగా మారావు అంటే అన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది. అదే లోకంలో ఉంటే నువ్వు ఏది చేసినా నడిచిపోతుంది, చెల్లిపోతుంది. లోకంలో ఉంటే తాగినని అడిగేటోడు లేడు. సంఘంలోకి వచ్చి తాగి ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకు అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో నువ్వు చేర్చబడ్డావు. ఆ దారి ఎలాంటిదట? విశాలమైనది. విశాలమైనటువంటి దారిలో ఎంతమంది ఉన్నారట? అనేకులు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. ఇక్కడ ఒక పోరాటం ఉంది. ఈ పోరాటంలో నువ్వు ఎన్నో వదులుకోవాల్సి వస్తుంటుంది. ఈ పోరాటంలో ఎన్నో నువ్వు త్యాగం చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడే నువ్వు ఏ మార్గంలో ఉంటావు అంటే జీవ మార్గంలో ఉంటావు. కింది మాట అదే చెప్తున్నాడు. కింది మాట, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే అన్నాడా? చాలా మంది అన్నాడా? కొందరే. ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. వాస్తవానికి అప్లై ఎంతమంది చేస్తారు? లక్షల మంది చేస్తారు. కానీ పోస్టులు ఎన్ని ఉంటాయి? 20-30, అంతకంటే ఎక్కువ వేయరు. కానీ రాసేది ఎంతమంది? లక్షలు. అప్లై చేసేవాళ్ళు లక్షలు, అందులో రాసేవారు లక్షలు ఉంటారు. కానీ క్వాలిఫై అయ్యేటువంటి వారు మాత్రం వేలల్లో ఉంటారు. మరలా ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూలో ఎగిరిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. చివరికి 100 మందికి వచ్చేస్తారు. ఆ తర్వాత 10ల సంఖ్యకు వస్తారు. ఇక్కడ మన జీవితంలో కూడా అనేకమైన పోరాటాలు ఉన్నాయి, అనేకమైన ఒడిదొడుకులు ఉన్నాయి. వీటన్నిటిని మనం ఏం చేయాలి? దాటుకుంటూ రావాలి. పౌరానికి తెలుసు, నేను ఏ మార్గం నుండి వచ్చానో ఆ మార్గానికి తిరిగి వెళ్ళాలి. నేను ఏ పని మీద వచ్చానో ఆ పనికి చేసుకొని తిరిగి మరలా నేను ఓడలోనికి వెళ్ళిపోవాలి. ఈరోజు మనం కూడా మన గూటికి మనం చేరుకోవాలి. మరలా మన పరలోకం నుండి, తండ్రి యొద్ద నుండి వచ్చిన వారం. మీకు నమ్మకం లేదా? అయితే 91 కీర్తన మొదటి వచనం చదవండి. 91 కీర్తన మొదటి వచనం చదవండి. మనం ఇక్కడి నుంచి వచ్చామో మనకు తెలియాలి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనకు తరతరముల నుండి మన ఇల్లు ఎవరట? దేవుడే. మనం అందరము దేవుని గర్భంలో ఉన్నటువంటి వారం, దేవుని దగ్గర ఉన్నటువంటి వారం, దేవుని యొద్ద ఉన్నటువంటి వారం. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనం ఏమనుకుంటున్నాము? మా తండ్రి దగ్గర నుంచి వచ్చాను కాబట్టి మా ఇల్లు ఇది, మా ఊరు ఇది, మా గ్రామం ఇది, మా పట్టణం ఇది, నా పర్మనెంట్ ఇది అనేటువంటి ఆలోచనలో ఉన్నావు. కానీ పరలోకపు తండ్రి పిల్లల మనం అందరం. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పటి నుంచి అటైన మనకు? పర్వతములు పుట్టక మునుపు, లోకములో మైదానములు లేక మునుపు, ఈ లోకమే కలగకంటే ముందే మనము తండ్రి గర్భంలో ఉన్నటువంటి వారం. నీవే మాకు ప్రాపకుడు అయి ఉన్నావంటాడు కీర్తనకారుడు. అయ్యా, తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే. ఆ గర్భంలో నుండి నాకు శరీరాన్ని ఇచ్చి నన్ను భూమి మీదకి నడిపించినటువంటి వాడవు, రప్పించినటువంటి వాడవు నీవే. అంటే మనం తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి వారం, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వారం. మరలా తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకే. యాత్రికుడా, నీ ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నావు? విశాలమైన మార్గం ఒకటి ఉంది, అందులో అనేకులు వెళ్తున్నారు. కానీ అది నాశనానికి తీసుకుని వెళ్తుంది. అది ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? నాశనానికి తీసుకుని వెళ్తుంది. కానీ సంకుచితమైనది ఒకటి ఉంది, ఇరుకు మార్గం ఒకటి ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, దానిని కనుగొని వారు కొందరే. దానిని కనుగొని వారు ఎలాంటి వారట? కొందరే. ఎందుకంటే మన యొక్క పౌరస్థితి ఇక్కడ లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది అంటే యేసుక్రీస్తు ఒక రోజు రాబోతున్నాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది.
మనం ఈ లోకానికి చెందిన వారము కాదు కాదు. ఒకరోజు యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఎందుకు అంటే ఆ యేసుక్రీస్తును అంగీకరించిన వానికి నిత్య జీవం. నువ్వు యేసును అంగీకరించకుంటే నీకు నిత్య జీవము లేదు. ఎందుకంటే అది సంకుచితమైనటువంటిది. ఎవరైతే యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకుంటారో, ఎవరైతే తమ నోటితో ఆయనను ప్రభు అని ఒప్పుకొని నీటి ద్వారా ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారు మాత్రమే రక్షింపబడతారు. వారు మాత్రమే ఏమైతారట? రక్షింపబడతారు. యోహాను సువార్త 3:36. యోహాను సువార్త 3:36. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, కుమారుని యందు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. అంటే నువ్వు నిత్య జీవం పొందాలి అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తుకు ఈ రోజు నుంచి నా అధికారి అని నీవు అంగీకరించాలి. మారు మనసు పొందాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. నీటి ద్వారా బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడే నువ్వు ఏం గలవాడవుతావట? నిత్య జీవము గలవాడవుతావు. అంటే నువ్వు యాత్రలో ప్రయాణంలో చేయాలి అంటే టికెట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ టికెట్టే బాప్తిస్మం. చాలా మంది ఏమనుకుంటారు అంటే బాప్తిసం తీసుకుంటే పరలోకం వచ్చింది అనుకుంటారు చాలా మంది. కానీ నాయన మీకు తెలియదు ఏంటంటే బాప్తిసం తీసుకున్నావు అంటే ఇప్పుడే నువ్వు టికెట్ తీసుకున్నట్టు. టికెట్ తీసుకొని నువ్వు స్టేషన్లో కూర్చున్నా, టికెట్ తీసుకొని నువ్వు అక్కడే ఉన్నా, నీవు మాత్రం ఇప్పుడు గమ్యానికి చేరవు. టికెట్ తీసుకొని ఏం చేయాలంటే ట్రైను బస్సులో ఎక్కి అందులో కూర్చొని నువ్వు ఏం చేయాలంటే ప్రయాణము చేయాలి. ఆ ప్రయాణంలో అది యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాలి కదా. అంటే నువ్వు పడిపోకుండా చూసుకోవాలి. లోకంలో వచ్చేటువంటి శోధనలు ఉంటాయి. ఆ శోధనలు మనం ఏం చేయాలి? జయించాలి. అంటే నీ ప్రయాణం ఎటువైపు? పరలోకం వైపు ఉందా, నరకం వైపు ఉన్నదా? రెండే దారులు ఉన్నాయి మనకు. ఒకటి పరలోకము, ఇంకొకటి నరకం. నువ్వు ఏ దారిని ఎంచుకుంటావు ఈరోజు ఆలోచన చేయి. మరలా నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే నీవు మంచి ప్రవర్తనతో ఉండాలి. లోకంలో వచ్చే వాటన్నింటినీ జయించగలిగే శక్తిని నీవు పొందుకోవాలి. అలా పొందుకోకుండా ఉంటున్నావు అంటే నీవు వెళ్ళేటువంటి మార్గం సరైనది కాదు. ఆ మార్గం సరైనది కాకుంటే మన గమ్యం కూడా సరైనదిగా ఉండదు. కాబట్టి ఓ యాత్రికుడు నీ ప్రయాణం ఎక్కడికంటే మన ప్రయాణము ప్రభు యొద్ద కనాలి. మన ప్రయాణం దేవుని యొద్దకు, మన ప్రయాణం పరలోకానికి. ఎందుకంటే భక్తులందరికీ తెలుసు ఈ లోకం మాది శాశ్వతమైనది కాదు అనుకున్నారు. అబ్రహాం గారు ఏం మాట్లాడుతున్నారు అని మనం చూడగలిగితే ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ వచనం 11:9. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు. ఎక్కడ నివసించారట? గుడారాలు ఎన్ని రోజులు ఉంటాయి? అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తారో రారో? మరి వస్తారా? కొడవట్లు, గొడ్డళ్ళు, కత్తులు చేసేటోళ్ళు వచ్చి ఏం చేసుకుంటారు? ఒక గుడారము వేసుకుంటారు. ఎన్ని రోజులు ఉంటారు ఆ గుడారంలో? మహా అంటే ఒక నెల రోజులు, 20 రోజులు, నెల రోజులు ఇక్కడ ఉండి పని చేసుకొని ఆ గుడారం తీసి మరలా వేరే దగ్గర వేసుకుంటారు. వాస్తవానికి అబ్రాహాంకి ఏం తక్కున్నది చెప్పండి? అబ్రాహాంకి ఏమైనా ఆస్తి తక్కున్నదా? అబ్రాహాం చాలా ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు. కానీ వారు ఎక్కడ నివసించారట? గుడారాలలో. యాకోబు, ఇస్సాకు, అబ్రాహాములే గుడారాలలో నివసించారంటే వాళ్ళకి అర్థమైంది ఇది పర్మనెంట్ కాదు, ఇది టెంట్. ఇది ఏంటిది? ఇది టెంట్. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ఏం తీసుకొని వచ్చేస్తాము? టెంట్ తీసుకొని వచ్చేస్తాం. టెంట్ ఎన్ని రోజులు ఉంటుంది? మన ఇంట్లో ఉన్న ఫంక్షన్ అన్న రోజులు 2 రోజులు 3 రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత టెంట్ తీసుకొని పోతాడు. ఇక్కడ మనకు కూడా ఎందుకు వచ్చాము అంటే టెంట్ వేసుకోవడానికి వచ్చామంటే అబ్రాహాం గారికి అర్థమైంది, ఇస్సాకు గారికి అర్థమైంది, యాకోబు గారికి అర్థమైంది. వారు గుడారములలో నివసించారట. వాళ్ళకు దేవుడు ఏమి ఇచ్చాడు అంటే కానాను ఇచ్చాడు, ఒక దేశాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ నాకు దేశం ఇచ్చాడు కాబట్టి ఒక ప్యాలెస్ కట్టేసి నేను ఈయన ఉంటాను అన్నాడు అబ్రాహాం గారు? లేదు. గుడారాలలో నివసించి ఏం చేస్తున్నాడట? గుడారాలలో నివసించి అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి. వాగ్దానంతో ఇచ్చాడు దేవుడు కానాను, పాలస్తీనాను. ఆ వాగ్దాత దేశంలో వారు ఏ విధంగా ఉన్నారు అంటే పరవాసులై ఉన్నారు. మాది ఇది కాదు, మేము అంటే వేరే వారం, పరజనాంగం, పరజాతి అంటే వారు వేరే వారు అని అర్థం. పరవాసులుగా అంటే మా వాసం ఇక్కడ లేదు అని వారు ఎలా నివసించారట? పరవాసులుగా వారు అక్కడ
నివాసము చేశారు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే అబ్రహాం గారు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, నిలవరమైన పట్టణం ఒకటి ఉంది. యాత్రికునికి అర్థమైంది, ఇది కేవలం నేను ఇక్కడ గుడారంలో నివసించడానికి వచ్చాను. అబ్రహాంకి అర్థమైంది, ఇస్సాకుకి అర్థమైంది, యాకోబుకి అర్థమైంది, ఒక పావురానికి అర్థమైంది, మా దేశంలో మేము ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి మేము రాలేదు. ఇప్పుడు మనకు కూడా అర్థం కావాలా వద్దా? కావాలి. అర్థమైతే మనం ఏం కోరుకుంటాము అంటే ప్రభు మార్గాన్ని కోరుకుంటాం. అర్థమైతే మనం దేన్ని కోరుకుంటాం? ప్రభు మార్గం. అది సంకుచితమైంది, అది చిన్నది, కానీ చివరికి మనకి ఏం తీసుకొని వస్తుంది అంటే నిత్య జీవాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీ ప్రయాణం ఎటువైపు? పరలోకం వైపా, నరకం వైపా? నరకం వైపా. ధనవంతుని యొక్క జీవితం మనందరికీ తెలుసు. ధనవంతుడు బ్రతుకున్న రోజులు ఎలా బ్రతికాడట? తినుచు తాగుచు సుఖించుచు బ్రతికాడు. కానీ ఒకరోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పాతాళములో, నరకములో పడవేయబడ్డాడు. యాత్రికునికి అర్థం కాలే, ఎక్కడికి వెళ్ళాలో తెలియలే, ఏ యొక్క గమ్యం సరైనదో అర్థము కాలే. అక్కడనే లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండినటువంటి వాడు. ఆ కురుపులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఆ యొక్క కురుపులు అవి దురద పెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పెంకు తీసుకొని వాటితో ఆయన వాటిని గోకుంటున్నాడు. అంతగా కారిపోతున్నాయి. అలాంటి దీన స్థితిలో ఉంది. తినడానికి తిండి కూడా లేదు. రొట్టె ముక్క ఆ ధనవంతుడు తింటుంటే పడేటువంటి ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు నేర్కొని తింటున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19-20 ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఉదారంగు బట్టలకు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. ఉదారంగపు బట్టలు వేసుకుంటున్నాడని కూడా చెప్పాడు. అంటే ఎంత ఉన్నతమైన వర్గానికి చెందినవాడు చూడండి. ఉదారంగా ఎవరేస్తారు అంటే వైలెట్ కలర్ చాలా వాల్యుబుల్ అప్పట్లో. లూదియా ఏ పొడిని నమ్మడానికి వెళ్ళింది? ఉదారంగు పొడి నమ్ముతూ తైర పట్టణస్తురాలు ఫిలిప్పీకి వెళ్ళింది. అంటే ఉదారంగు అని మెన్షన్ ఎందుకు చేశాడు అంటే అది కేవలం ధనిక వర్గాలు వేసుకునేటువంటి బట్టలు. ఆ కలర్ ఎక్కువగా వాళ్ళు వాడేటువంటిది. ఈ రోజు కూడా చూడండి, పెద్ద పెద్ద నాయకులు మంచి మంచి కద్దరు బట్టలు వేస్తూ ఉంటారు. ఏదో సీఎం కానీ పిఎం కానీ చూడండి, చాలా ఉన్నతమైనటువంటి బట్టలు, చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ధనవంతుడు కూడా ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, ఎలా జీవించాడో చెప్తున్నాడు. ఉదారంగపు బట్టలు, వైలెట్ కలర్, అది చాలా విలువ కలిగినటువంటిది అప్పట్లో. అలాంటి జీవితాన్ని జీవించినటువంటి ధనవంతుడట నార వస్త్రములను, సన్ననారపు వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. ప్రతిదినం ఏం చేసేటువంటి వాడట? సుఖపడుచుండెను. కానీ అక్కడే లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుపులను అంటే కుక్కలు వచ్చి కురుపులు నాకినా దాన్ని కొడతలేడు అంటే ఆయన ఎంత దీన స్థితిలో ఉంటాడు చూడండి, ఎంత బలహీనమైన స్థితిలో ఉంటాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. కుక్కను కొట్టే శక్తి కూడా లేదు అంటే ఆయన ఎంత దీన స్థితిలో ఉంటాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. కానీ లాజరుకు తెలుసు ఆయన ఎక్కడికి వెళ్ళాలి. లాజరుకు తెలుసు ఏ దేశం కోసం ఎదురు చూడాలో. ఆయన పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశారో ఇక్కడ లాజరు కూడా అదే